దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా ఒక కళ, వెంకటేశ్వర స్వామి బాలాజీ మన రాష్ట్రంలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకొని సంకల్పం చేసుకుని ముందుకు పోతే అయిపోతుంది. ఈరోజు ప్రపంచంలోని రిచెస్ట్ గాడ్ ఎవరంటే మన వెంకటేశ్వర స్వామే. ఏ దేవుడు కూడా అంత పవర్ఫుల్గా లేడు. ఈరోజు ఇంకొక పక్కన నా కోరిక కూడా, మీరు చాలామంది 5 ఏళ్ళు అవస్థలు పడ్డారు. ఇప్పుడు ఎన్ఆర్టీ ఉంది. ఎన్ఆర్టీలకు కూడా దర్శనం కోసం ప్రత్యేకంగా మీకు అరేంజ్ చేసే బాధ్యత నాది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. అవసరమైతే ఇంకా పెంచుతాం. ఇంకొక పక్క మీరందరూ కూడా ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క దేశంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉండాలి. దేశంలో ప్రతి ఒక్క రాజధానిలో ఉండాలి. ఇవన్నీ అనుసంధానం చేసుకుని మనం ముందుకు పోగలిగితే హాస్పిటల్కి పోయే పని తగ్గిపోతుంది. వారానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవడం, తెల్లవారితో నిద్రలేసి ఒకసారి మనం నమ్ముకున్న దేవుడికి మనం ఇది చేసి ముందుకు పోగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఇంకొక పక్క మీరందరూ కూచిపూడి చూశాను. ఈరోజే మన సంస్కృతి సాంప్రదాయాలు కోలాటం చూశాను. ఇప్పుడే అమరావతి పైన మన వాళ్ళు ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా పాడే పరిస్థితికి వచ్చారు. ఒక ప్రెస్టేజ్గా తీసుకొని నేను అడిగాను, మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు? సింగపూర్లో పక్కింట్లో ఎవరున్నారో తెలియదు, కానీ ఏ విధంగా మీరందరూ కలిసి ప్రాక్టీస్ చేసి చేశారంటే, మీరు వస్తున్నారని తెలిసినాక మేము అనుకొని ఎప్పటికప్పుడు, ఇప్పుడు వాట్సాప్లు కూడా ఉన్నాయి, పక్కింట్లో ఉన్న వాట్సాప్ పంపిస్తారు, టైంకి వచ్చి పనిచేసి మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మేమందరం ప్రాక్టీస్ చేసామనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ప్రపంచంలోని గౌరవప్రదమైన కుటుంబ వ్యవస్థ భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ. అందుకే ఇప్పుడు మీరు చూశారు, ఇక్కడికి వచ్చాం, భార్య పనిచేస్తుంది, భర్త పనిచేస్తారు, కానీ ఇద్దరు గౌరవించుకుంటారు. కొన్ని దేశాల్లో కొంతమంది, నేను ఆ దేశంలో వాళ్ళ తప్పును పట్టణం, మన గొప్పతనాన్ని చెప్తున్నా, తండ్రికి కొడుకు అప్పిస్తాడు, కొడుక్కి తండ్రి అప్పిస్తాడు, భార్య భర్త కాంట్రాక్ట్. కానీ ఇక్కడ మనది అది కాదు. మనమందరం కూడా పెళ్ళంటే దైవ నిర్ణయం, ఎప్పుడో నిర్ణయమైంది, దాని ప్రకారం ఉండాలి, కలిసి ఉండాలని సంకల్పంతో శాశ్వతంగా ఉండే కుటుంబ వ్యవస్థ భారతీయ కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీకు అనిపిస్తుంది ఏంటి లాభం అనిపించవచ్చు, ఒక సెక్యూరిటీ ఇస్తుంది. ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే నా భర్త ఉన్నాడు, నా పిల్లలున్నారు, లేకుంటే భార్య ఉంది, చూసుకుంటారని నమ్మకం ఇస్తుంది. ఏది జరిగినా ఒక భరోసా ఇచ్చేది కుటుంబ వ్యవస్థ. ఒక స్ట్రెస్ బరస్టర్ కూడా. ఎంత కష్టపడినా సాయంత్రం ఇంటికి పోయి భార్యాభర్త కప్ ఆఫ్ కాఫీ తాగితే స్ట్రెస్ అంతా పోతుంది. అంతవరకు కొట్టుకున్నా మళ్ళా కలిసిపోతా ఉంటారు. అంటే మనకు ఒక అలవాటు, అనివార్యమని. ఇలాంటి వ్యవస్థ మనం ముందుకు పోతున్నాం. ఇలాంటి వ్యవస్థను కూడా కాపాడుకోవాలంటే మన సంస్కృతిని, సాంప్రదాయాలను మీరు కాపాడుకోవాలి. నేను చాలా గర్వపడతా ఉంటాను, ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు మన సాంప్రదాయాలు పాటించరు, కానీ వేరే దేశాల్లో ఉండే మీరు మన సంస్కృతి సాంప్రదాయాలను బ్రహ్మాండంగా పాటించి చిన్న పిల్లలను కూడా శిక్షణించి పదే లైన్లో పెడుతున్నారు. ఇది గ్రేట్ అచీవ్మెంట్. అంటే మీరందరూ గుర్తించారు. ఇది భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దానికి కూడా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.